మన గురించి చాలా బాగా మాట్లాడిండ్రని చెప్పి మెసేజ్ పెట్టిండ్రు. రియల్గా ఆయన కృతజ్ఞతలు, కామారెడ్డి ఎమ్మెల్యే గారి కృతజ్ఞతలు. అన్న నమస్తే అన్న. అన్న సారీ, నేను మీకు అనుకోకుండా ఫోన్ చేసిన, ఎందుకంటే నేను లైవ్ నడుపుతున్నా. లైవ్లో మీ కృతజ్ఞతలని నేను రిటైర్మెంట్ ఎంప్లాయీస్ తర చెప్తున్నా. అన్న కామారెడ్డి ఎమ్మెల్యే గారు మా గురించి మాట్లాడినారన్న అని చెప్పిండ్రు అన్న. అది ఇష్యూ నేను వాళ్ళ తరఫున కొట్లాడుతున్నా. మీకు నేను యాక్చువల్గా నేను ఇవాళ తర్వాతనే పొద్దుగా కలిసి వీళ్ళ గురించి మాట్లాడమని విన్నవించుకుందాం అనుకున్నా. కానీ మీరు ముందే మాట్లాడి మిమ్మల్ని అడగక ముందే మీరు మాట్లాడినందుకు కృతజ్ఞతలు అన్న. అయ్యో అన్న, అట్లేం లేదు. నేనే మిమ్మల్ని కలుద్దాం అనుకున్నా, నేను కలవలేకపోయినా. ఇటు వేరే పర్సనల్ వర్క్స్ ఉండి కొంచెం నడమల డిస్టర్బెన్స్ ఉండే, మిమ్మల్ని కలవలేకపోయినా. అది అప్పుడు నేను లైవ్ లో మాట్లాడుతున్నా, లైవ్ లో ఉన్నా. వాళ్ళు మీకు లైవ్ లో కృతజ్ఞతలు చెప్పమంటే లైవ్ లో కృతజ్ఞతలు చెప్తుండ్రు మా వాళ్ళు. రిటైర్మెంట్ అయిన వాళ్ళకు ఇబ్బంది ఉన్నది కదన్నా, నిజంగా కూడా వాళ్ళ కష్టము అదే చూస్తున్నా. రేపు ప్రెస్ మీట్ పెడుతున్నా అన్న. మీకు కాగ్ రిపోర్ట్ ఇస్తాను నేను యాక్చువల్గా మన బీజేపీ ఆఫీసులు ఇచ్చిన మీకు అందియలే కావచ్చు. అయితే మీ దాంట్లో ఒక సిస్టమ్ ఉంటాయి కదా, ఆ సిస్టమ్ ప్రకారం అయితే కాగ్ రిపోర్ట్ ఉంది నా దగ్గర. 16,842 కోట్ల రూపాయలు ఆల్రెడీ రిటైర్ల పైసలు ఇచ్చేసినట్టుగా అది ఉన్నది. ప్లస్ నా దగ్గర దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయన్న. మీరు ప్రెస్ మీట్ పెడతానంటే నేను మీకు వాట్సాప్లో పంపుతాను. లేకుంటే కాగ్ రిపోర్ట్ రేపు నేను మాట్లాడేది ఉంది. 42 మంది చచ్చిపోయినరు అన్న. నేను వాళ్ళ ఫొటోస్ కూడా పంపిస్తాను. 42 అవునన్నా చనిపోయినరు. లేదన్నా, ఎట్లనే ఈ 1వ తారీఖు అంటే మార్చి 1 వరకు ప్రభుత్వం ఇవ్వకపోతే ఇక నిరాహార దీక్ష కూర్చుందామని అనుకున్నా. అసెంబ్లీలో ఆ మాట మాట్లాడితే ఇచ్చే ఇచ్చే పైసలు మళ్ళీ ఆపుతారేమో అని రిటర్న్ చేసిండు అనే పేరెందుకు అని చెప్పేసి ఆగినాము. రేపు ప్రెస్ మీట్ లో ఆ మాట చెప్పేస్తాను. నేను అసెంబ్లీలో ఆ మాట మాట్లాడొద్దని మాట్లాడలేదు, ఉండాలని. అవునన్నా. ఇప్పుడు రేపు అసెంబ్లీ పోడియంలో, రేపు ప్రెస్ పోడియంలోనే చెప్తాను. తప్పకుండా అన్న. చాలా చాలా కృతజ్ఞతలు అన్న. థ్యాంక్ యూ. ఇప్పటిదాకా నేను మాట్లాడింది కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరామరెడ్డి గారితో. అన్నగారు కొంచెం నన్ను ఇష్టపడతారు, మా వ్యక్తిగతంగా మిత్రుడు. కింద కృతజ్ఞతలు చెప్పమన్నందుకు నేను లైన్లో తీసుకున్నా అన్నగారిని. వెంకటరామరెడ్డి గారు కృతజ్ఞతలు సార్. మామూలుడు కాదు, 2 సీఎంలను ఓడగొట్టినోడు. మాజీ సిట్టింగ్ సీఎంను, కాబోయే సీఎంను. అయితే అన్న వీళ్ళ కోసం నిరాహార దీక్ష అయినా కూర్చోనికి సిద్ధం అని చెప్తుండు. రేపు మన గురించి అసెంబ్లీ పోడియంలో ప్రెస్ మీట్ కూడా మాట్లాడబోతుండు. నేను అన్నగారికి సంబంధించిన కాగ్ రిపోర్టు, మన దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ అన్నీ కూడా మన దగ్గర ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా అందించే ప్రయత్నం ఖచ్చితంగా అందిస్తా. ప్రయత్నం కాదు, ఇప్పుడే నేను వాట్సాప్లో పంపుతా. ఆయనకు కృతజ్ఞతలు. కానీ ఈరోజు ఎమ్మెల్యేలు కానీ వీళ్ళందరూ కూడా మాట్లాడకపోవడం చాలా దురదృష్టం, చాలా బాధాకరం. ఏది ఏమైనప్పటికీ వెంకటరామరెడ్డి గారు స్పందించారు. మన తరపున నిలబడి కొట్టాలనికి సిద్ధపడ్డారు. కేంద్రంకి వెళ్ళి ఒక ఎమ్మెల్యేగిన కరెక్ట్ ఇరికియగలిగితే 101% వీళ్ళ పని అవుట్. కాబట్టి ఖచ్చితంగా మనం ఈ ఉద్యమాన్ని కొనసాగిద్దాం. రేపు ముఖ్యంగా 1-2 కార్యక్రమాలు అనుకున్నాము. ఒకటేమో ఈ 42 మంది చనిపోయిన వారి కుటుంబాలను ఓదార్చడం నంబర్ 1. దానికంటే ముందుగా ఏంటంటే రేపటి దినాలు అందరూ కూడా నల్ల బ్యాచ్లు పెట్టుకుందాం. మన నిరసన ఏంటంటే ఈరోజు రేవంత్ రెడ్డి గారు మనకు పోలీసులకు పంచాయతీ లేదు, మనకు ప్రభుత్వం, మనకు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రితో ఈరోజు మన పంచాయతీ. రేపు నల్ల బ్యాచ్ ధరించి మనము మన నిరసన తెలుపుదాం ఖచ్చితంగా. మళ్ళొకసారి మీ అందరు కూడా ఈరోజు ఏదైతే చెలో అసెంబ్లీ ఇవాళ మనం అందరం పోయినామో దాని అందరూ కలిసి ఈరోజు విజయవంతం చేసినారు. ఈరోజు యువ కిషోరు లెక్క మీరు యుద్ధం సన్నద్ధమైన యుద్ధానికి నడుం బిగించారు. మీకు రిటైర్మెంట్ పైసలే కాదు, ఈరోజు సమాజం మీద కూడా మీ బాధ్యత ఉన్నది. సమాజానికి మీరు మీ వచ్చే సమయం ఈరోజు మీ పైసల కోసం మనందరం కొట్లాడుతున్నాం. నెక్స్ట్ సమాజ శ్రేయస్సు కోసం కూడా మనందరం మన ఉద్యమం అనేది కొనసాగించాలని కోరుకుంటూ
సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్లు. హలో, తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు చెలో అసెంబ్లీ దిగ్విజయంగా జరిగింది. ఈరోజు రాష్ట్ర నలుమూలల నుండి ఈరోజు మన రిటైర్ అయిన ఉద్యోగులందరూ కూడా పెద్ద ఎత్తున తరలి రావడం జరిగింది. మరి దానికి గల ప్రధాన కారణం ఏంటంటే ఈరోజు ప్రభుత్వం మోసం చేయడం. ప్రభుత్వం అనేది ఎంత భయంకరంగా మోసం చేసిందంటే ఈరోజు అంతా ఇక నమ్మించి కుత్కెగోసుడు అంటే ఇక ఇదే కావచ్చు. ఆ విధంగా అంత భయంకరంగా దారుణంగా ఈరోజు మోసం చేసినటువంటి పరిస్థితి. మరి ఏ విధంగానైనా వీళ్ళ దాన్ని సఫలం కానియద్దు, ఏ విధంగానైనా ఫెయిల్ చేయాలి అనే ఉద్దేశంతో ప్రభుత్వం మరి కంకణం కట్టుకొని పోలీసులతో రాష్ట్ర వ్యాప్తంగా 2000 మందిని అరెస్ట్ చేయించారు. ఇటు భద్రాద్రి కొత్తగూడెం కెళ్ళి అటు గద్వాల్ జిల్లా, ఇటు నాగార్జున సాగర్, ఇటు వచ్చి ఆదిలాబాదు, ఈ విధంగా నిజామాబాద్, ఈ విధంగా ప్రతి జిల్లాలో కూడా, అంటే నేను కార్నర్ డిస్టిక్ చెప్తున్నా, ప్రతి జిల్లాలకెళ్ళి కూడా ఈరోజు అరెస్ట్ చేసిన పరిస్థితి. అయినా కానీ వాటన్నిటిని దాటుకుంటూ, పోలీసు కంచెలను దాటుకుంటూ, రేవంత్ రెడ్డి వేసినటువంటి కంచెను దాటుకుంటూ ఈరోజు హైదరాబాద్కు చేరుకున్నారు. చాలామంది హైదరాబాద్లో కూడా బస్ స్టాండ్ల దగ్గర, ఆటో స్టాండ్ల దగ్గర, మెట్రో స్టేషన్ల దగ్గర ఎక్కడ అనుమానం వస్తే అక్కడ చాలామందిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో తీసుకొచ్చారు. కానీ అందరూ కూడా స్లోగన్లు ఇచ్చి వాళ్ళ దగ్గర ఉన్న ప్లే కార్డ్స్ పట్టుకోవడం జరిగింది ఈరోజు. అంతేకాకుండా ఈరోజు నిన్నటి రాత్రికి వెళ్ళి మా ఇంటికాడ కంప్లీట్ పోలీసులను పెట్టి, ఇప్పుడు నేను ఈవినింగ్ పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి నన్ను అందరూ ఎక్కడోళ్ళు అక్కడ వదిలేసి వాళ్ళ ఇళ్ళల్లో చేరిన తర్వాత నన్ను వదిలేసిండ్రు. ఎందుకంటే మళ్ళీ ఏమన్నా అయినా కానీ నేను ఇంటికాడికి వచ్చాక కింద పోలీసులు ఉన్నారు, ఒకసారి చూడండి. ఇప్పుడు మీరు వచ్చినా కానీ కింద పోలీసులు ఉంటారు, ఇంటి కింద పోలీసులను పెట్టి కూర్చున్నారు. ఎందుకు కూర్చున్నారు? అయిపోయింది కదా ప్రోగ్రాము అంటే. ఇక నన్ను 3 రోజుల దాకా బయటకు వెళ్ళనియారంట. 3 days దాకా అంటే అసెంబ్లీ అయిపోయేదాకా నన్ను బయటికి ఎక్కడికి పోనీయారంటే, ఎక్కడికి కదలనియారంట. ఇప్పుడు రాత్రి కూడా పోలీసులు ఉన్నారు. కాబట్టి నేను మొట్టమొదటిగా పిలుపునిచ్చేది ఏంటంటే, ఈరోజు నాకు తెలియదు, ఇంటికి వచ్చినాక తెలిసింది, భయంకరంగా అరెస్టులు, గృహ నిర్బంధాలు రాష్ట్ర వ్యాప్తంగా. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు మనం లేని కోరికలు, గొంతెమ్మ కోరికలు ఏం కోరలే. ఈరోజు 40 సంవత్సరాల పాటు ప్రభుత్వానికి సేవలు అందించిన వారి యొక్క కష్టం మీ దగ్గర ఉన్నది. మీ దగ్గర ఉన్న మా కష్టం, దాని పైసలు మాకు ఇచ్చేయమని అడుగుతున్నాం. అంతకుమించి మేము ఏం అడుగుతలేం. మీ దగ్గర ఉన్న మా పైసలు, అంటే మా రిటైర్మెంట్ అయిన వాళ్ళ పైసలు, మా పైసలు మాకు ఇయ్యని అంటున్నాం. మీ పైసలు మేము అడుగుతలేం. లేదంటే ఫ్రీగా మాకేమైనా కావాలని మేమేమో అడుగుతలేం. మాకు రావాల్సినవి అడుగుతున్నాం. మాకు రావాల్సినవి మేము అడిగినప్పుడు మమ్మల్ని పోలీసులతో మీరు ఇవ్వకుండా, మాకు రావాల్సినవి మేము అడిగితే మమ్మల్ని పోలీసులతో పట్టించుడు ఎక్కడిది? మా ఇండ్ల కాడ పోలీసులను పెట్టుడు ఎక్కడిది? మమ్మల్ని తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో పెట్టుడు ఎక్కడిది? ఇదంతా మీ పొరపాట్లు కదా, మీ తప్పులు కదా. మీరు కావాలని ఈరోజు అసెంబ్లీలో బట్టి విక్రమార్క గారు రెచ్చగొట్టి మాట్లాడిన మాటలు కదా. ఎక్కడ కూడా కోర్టు కేసులు వస్తాయేమని పచ్చి అబద్ధాలు అసెంబ్లీ సాక్షిగా చెప్పినందుకు కదా ఈరోజు ఎందుకు పోయింది అందరూ? ఈరోజు మా ఇల్లు అయితే కంప్లీట్, ఇంట్లో నీళ్ళు వస్తున్నాయి, నల్లబడుతుంటే ఇంట్లో ఫస్ట్ రూమ్కి వెళ్ళి మొదలుపెట్టి బాత్రూంల దాకా తెలవాడిందంట. అంటే మేమన్నా క్రిమినల్స్ మా, టెర్రరిస్టులమ్మా? ఏందంటే అసలు ఒక ఆఫీసర్ చెప్పిండు, ఎందుకు ఇంతగానం టైట్ చేసిండ్రు నన్ను, ఎప్పుడు ఇంత టైట్ ఎప్పుడు చేయలే అంటే, రేవంత్ రెడ్డి గారు స్వయంగా చెప్పిందంట బిగ్ బాస్లకు,
బక్క జడ్సన్ అనేటోడు ఎట్టి పరిస్థితుల్లో అసెంబ్లీ అయితే వీళ్ళు ఇంతమంది వస్తారని నేను అనుకోలే. రిటైర్డ్ అయిన వాళ్ళు ఎంప్లాయీస్ ఇగో కింద మొత్తం జీప్ పెట్టుకొని కూర్చున్నారు ఇప్పుడు కంప్లీట్గా. ఇగో ఈ జీబులు పెట్టుకొని కింద కూర్చున్న పరిస్థితి అర్థమైందా? కింద అట్నే ఉన్నది, ఇక పర్మనెంట్ సెటప్ పెట్టుకున్నారు వాళ్ళు. అయితే ఇంతగానం రిటైర్మెంట్ అయిన వాళ్ళంతా ఇంతగానం దిగుతారు, ఇంతమంది వస్తారని చెప్పి వాళ్ళు ఊహించలే. ఈరోజు ఒకటేసారి ఇంతమంది వచ్చేటరకు వాళ్ళకు పిచ్చి లేచిపోయింది. అలా ఇది ప్రభుత్వానికి పిచ్చి లేచిపోయి ఇది ఏదో అవుతాం అనుకున్నాం, ఇంత పెద్దగా అయింది ఏందని చెప్పి ఈరోజు జిల్లా వ్యాప్తంగా ఒక్కొక్క ఫోటో చూపెడతాయి. ఇది ముషిరాబాద్లో అరెస్ట్ అయిన వారి ఫోటో. ముషిరాబాద్లో ఇది అరెస్ట్ అయిన వారి ఫోటో. చూడు ఎంతమంది వచ్చిందో. నేను కొన్ని ఫోటోలు మీకు చూపెడతాయి అలా. ఇగో ఇది ముషిరాబాద్ అరెస్ట్ ఫోటో. ఇగో కింద బ్యానర్ ఉంది. ఇది గాంధీనగర్ పోలీస్ స్టేషన్లో అరెస్ట్ అయిన వాళ్ళు. ఓకేనా? గాంధీనగర్ పోలీస్ స్టేషన్లో అతను నాకు తెలిసి ఇక కరీంనగర్ మిత్రుడు కనబడుతున్నారు. ఇగో ఇక్కడ. ఓకేనా? నెక్స్ట్ ప్రతి జిల్లా ఇవాళ వచ్చిన వాళ్ళందరినీ కూడా చూపెడతాం. ఇక అరెస్ట్ చేసి వ్యాన్లలో వేసుకపోతున్నటువంటి పరిస్థితి. ఇది కూడా వాళ్ళే. నాకు వచ్చిన ఫోటోలు అన్నీ చూపెడుతున్నా. ఓకేనా? ఇంకో అసెంబ్లీ ఈరోజు మొట్టమొదటిసారిగా నేను అన్ని లింకులు గ్రిప్లలో పెడతా. 10 టీవీ, TV9, టీవీ న్యూస్, TV5 దాదాపు అన్ని ఛానళ్ళల్లో అంటే ఒక ABN తప్ప, ABN మహా న్యూస్ తప్ప అన్ని ఛానల్స్లల్లో ఇవాళ కంటిన్యూగా ఈ వార్త రావడం జరిగింది. కాబట్టి ఈ ఛానల్ సాధ్యమైనంత మీరు షేర్ చేయండి. ఇంకోటి ఏంటంటే ఇవాళ విమలక్క గారు కూడా వచ్చి మద్దతు తెలిపారు. ఇది ముషిరాబాద్ పోలీస్ స్టేషన్. ఇవాళ ఇక్కడ దేవదాస్ గారు కూడా ఉంటారు, ఇంకా చాలామంది ఇక్కడ అరెస్ట్ అయ్యారు. మొత్తానికి అన్ని హైదరాబాద్లో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్లలో ఇవాళ మనలతో నిండిపోయింది. ఇక విమలక్క గారు కూడా వచ్చిండ్రు, ఆమె కూడా వచ్చి మద్దతు తెలిపినారు. ఈ రిటైర్ అయినటువంటి ఉద్యోగులకు రాని పైసలు ప్రభుత్వం మోసం చేసిన వాళ్ళకు పూర్తి స్థాయిలో మద్దతు ప్రకటించి వాళ్ళతో కూడా ఉన్నారు. ఈరోజు విద్యాబుద్ధులు చెప్పిన వారు మాత్రం పోలీసులు చాలా మంచిగా వ్యవహరించారు. ఎందుకంటే వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసిండ్రు, కానీ ఇవన్నీ మా సమస్యలే కదా, రేపు మాకు కూడా రాబోయే సమస్యలే కదా ఇవన్నీ. ఇవాళ నిరుద్యోగులు కూడా మద్దతు ప్రకటించారు. వాళ్ళు మద్దతు ప్రకటించి వాళ్ళ హాస్టల్ మొత్తం రౌండప్ చేసి కూర్చున్నారు. అయినా కానీ వాళ్ళు వీడియో రిలీజ్ చేసిండ్రు వాళ్ళు కూడా. విమలక్క ఇగో ఇది పోలీసులు. అరే ఇది పోలీస్ స్టేషన్లో మన అరెస్ట్ అయిన వారి వీడియో. అది ఇది పోలీస్ స్టేషన్లో మీటింగ్ పెట్టినాం. ఇవాళ మీటింగ్ ఏంటంటే నెక్స్ట్ ప్రోగ్రాం రేపైతే ఖచ్చితంగా వీలైన కాడికి, రేపైతే ఇక నాకు బయటికి వెళ్ళనీకు ఉండదు, కానీ వీలైన కాడికి అందరు కూడా ఈ అరెస్టులకు నిరసనగా ఈ అరెస్టును రాష్ట్ర వ్యాప్తంగా రిటైర్ అయిన ఉద్యోగులందరూ నల్ల బ్యాచ్లు ధరించి, యాక్చువల్గా నల్గొండ వాళ్ళు బంద్కు పిలిపినారు, బంద్ సాధ్యమో అసాధ్యం నాకు తెలియదు, కానీ నల్ల బ్యాచ్లు ధరించి మాత్రం రేపు నిరసన తెలపాలి అందరూ. మన ప్రధాన కూడళ్ళ కాడ కానీ కలెక్టరేట్ల కానీ నల్ల బ్యాచ్లు ధరించి ఈ అక్రమ అరెస్టులకు ఇవాళ మా పైసలు మేము అడగనీకపోతే, మా డబ్బు మేము అడగనీకపోతే మమ్మల్ని అరెస్ట్ చేసి పోలీసులలో పెట్టి ఈరోజు ఇంత హింసించుడు ఎక్కడిది? మార్నింగ్కి వెళ్ళి ఈవినింగ్ దాకా పెట్టి పోలీసులు మేము కొట్టింది అది ఇది అంటలేము, కానీ మా అడగనికి వస్తే అరెస్ట్ చేసే వాళ్ళు ఎక్కువ శాతం దాదాపు 90% ఉపాధ్యాయులే ఉన్నారు. కాబట్టి అరెస్ట్ చేసి పెట్టుడు ఎక్కడిది ఇది? కాబట్టి 100% ప్రభుత్వము తప్పుదోవలో పోయింది. వాళ్ళతో చర్చలు చేసేటప్పుడు మీ పైసలు మీకు ఇస్తాము అని అసెంబ్లీలో ప్రకటించేటప్పుడు పూర్తిగా విఫలమైపోయింది. ఈరోజు ఇక ప్రతిపక్షం లేదు, ఇక ప్రధాన ప్రతిపక్షం మేమే. ఇక ఎందుకనంటే ఇవాళ కొంచెం డైవర్ట్ అయింది, లేకుంటే ఇవాళ న్యూస్ అంతా ఇదే ఉండేది. మరి కవిత ఇవాళనే రాజీనామా చేసి ఇవాళనే అసెంబ్లీలో ఏడ్చి కంప్లీట్ ఆమె వాడితేనే ఇవాళ కవర్ అయింది, లేకుంటే ఇవాళ రిటైర్మెంట్ టోటల్గా ఇవాళ అదే ఉండేది. ఎప్పుడైతే ఈమె ఎంటర్ అయిందో
నేను ఇదంతా రేవంత్ రెడ్డి స్కెచ్ అనే అనుకుంటాను. ఎందుకంటే రేవంత్ రెడ్డి కనుసలలో కవిత పనిచేస్తూ ఉంటుంది. ఈరోజు కవిత ఎన్నడూ లేనిది ఇవాళ మొన్ననే రాజీనామా చేసేది. ఇవాళ ఎందుకు రాజీనామా చేయాలి? ఇవాళ ఆఖరి రోజు 7వ తారీఖు రాజీనామా చేసేది ఉండే. 7వ తారీఖు వరకు కౌన్సిల్ ఉంది కదా. అంటే ఈ వార్త రావద్దు, ఈ స్టేట్మెంట్ రావద్దు, ఈ రిటైర్డ్ అయిన వాళ్ళది రేపు ఫ్రంట్ పేజ్లలో ఏ న్యూస్లో ఉండొద్దు, రేపంతా కల్వకుంట్ల కవితనే కనబడాలి అనే రేవంత్ రెడ్డి స్కెచ్ ప్రకారం, రేవంత్ రెడ్డి ఆదేశానుసారం ఈరోజు కవిత గారు రాజీనామా చేసిండ్రు. రాజీనామా చేసి ఏడ్చిండ్రు. నేను ఒకటే చెప్తున్నా, మీరు కల్వకుంట్ల కవిత గారి అక్రమ ఆస్తుల పైన కేసులు వేసింది మేము. ఆ రోజు ఆమె ఏదో చక్కని పని మీద పోయి ఆమె అరెస్ట్ కాలే. బాజాప్తా ఢిల్లీకి తీసుకుపోయి, హైదరాబాద్ పరువు తీసుకుపోయి, బాజాప్తా తెలంగాణ పరువు అక్కడ సారా రూపంలో పెట్టి అమ్మి పరువు తీసింది. ఆ కేసులు జైలుకు పోయింది. ఈరోజు అరెస్టు అనేది అందరికీ అవుతుంటే చాలా సక్సెస్ఫుల్గా పోతూ ఉంటే ఎగ్దమేమే రంగంలో దిగి ఇవాళ నేను రాజీనామా చేస్తున్నా అని, ఈ అరెస్టు పరంపర జరిగిన తర్వాత అయిన తతంగం ఇది. మీరు ఆ టైమింగ్ చూడండి, ఎప్పుడైతే రిటైర్డ్ ఉద్యోగులు పెద్ద ఎత్తున అరెస్టులు అయ్యి ½ అన్ అవర్ వరకు TV9లో కంప్లీట్గా రిటైర్డ్ ఎంప్లాయీస్దే నడిచింది. ½ అన్ అవర్ చూపించిన కంటిన్యూగా రిటైర్డ్ ఎంప్లాయీస్దే నడిచింది. ఈరోజు కల్వకుంట్ల కవిత అది పిక్చర్లకు వచ్చేట వరకు ఆమె రాజీనామా వచ్చి ఆమె ఏడ్చి ఇక అన్నీ చెప్పేట వరకు అయితే యాక్చువల్గా వీళ్ళది 7వ తారీఖు స్కెచ్ ఉండే, ఈ డైవర్ట్ చేయడానికి ప్రీపోన్ చేసుకుండు. ఆమె ఇలా మాట్లాడిందంటే 7వ తారీఖు మాట్లాడాలి. మరి ఇంత ఉన్నది, ఒకసారి రిటైర్మెంట్ అయిన ఉద్యోగుల పైసలు ఇవ్వాలని ఆమె చెప్పిందా? పోనీ తీర్మానం అయినటోడు చెప్పిండా? ఈరోజు తీర్మానం అయినటోడు రికాల్ చేపియాలి. మనం రికాల్ పిటిషన్ మనం వేయాలి, గవర్నర్ గారికి ఉత్తరం వేయాలి రికాల్ చేయాలని. ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే, నన్ను అరెస్ట్ చేసేటప్పుడు అసెంబ్లీ దగ్గర ఒక కానిస్టేబుల్ చెప్తుండే, సార్ మాకు ఆరోగ్య భద్రత కోసం 300 జీతాలకు వెళ్ళి ప్రతి నెల కట్ చేసుకుంటుండ్రు, ఇక మా ప్రైవేట్ హాస్పిటల్లో ఆరోగ్య భద్రత లేనప్పుడు అసలు ఆ పైసలు ఎందుకు తీసుకుంటుండ్రు అని. అంటే ఈరోజు ఎన్ని సమస్యలు, చెప్పుకునేటోళ్ళ సమస్యలు ఉన్నాయి, చెప్పుకోలేని సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యల గురించి ఎవరు మాట్లాడరు, ఎవరు కూడా దీని గురించి అసలు ఏమవుతుంది అనే ప్రసక్తి కూడా ఎవరు చేయరు. ఒక దిక్కు ఇదైతుంటే ఇక ఉద్యోగ సంఘ నాయకులు పండుగలు చేసుకుంటూ తిరుగుతుంది. ఇవాళ వికారాబాద్లో ఒక దిక్కు ఇక్కడ అరెస్టులు అవుతూ ఉంటారు, ఇక్కడ ఏది ఆరోగ్యం బాగలేని వాళ్ళు వీళ్ళంతా ఈరోజు అరెస్టులు అవుతూ ఉంటే వీళ్ళు ఏం చేస్తూ ఉంటారు తెలుసా? ఈరోజు వాళ్ళు బాజాప్తా ఈరోజు పండుగలు చేసుకుంటూ తిరుగుతారు, న్యూ ఇయర్ వేడుకలు చేసుకుంటా తిరుగుతుండ్రు. ఎవరు? మిస్టర్ ది గ్రేట్ ఆయన శ్రీనివాస్ గారు పండుగలు చేసుకునే పరిస్థితి. కాబట్టి ఉద్యోగ సంఘాలు ఈ తిరుగున్నాయి, వీళ్ళు ఈ తిరుగున్నారు, ప్రభుత్వం ఈ తిరుగున్నది. ఇక వీళ్ళు ఎమ్మెల్సీలు వాళ్ళు ఇద్దరు ఏం మాట్లాడాలనేది రేవంత్ రెడ్డి డిసైడ్ చేస్తే వీళ్ళు మాట్లాడతారు. లేకుంటే ఇవాళంతా వన్ సైడ్ న్యూస్ ఉండేది. ఇవాళ కొంచెం కవిత మనది డైవర్షన్ చేసింది అనుకోవాలి. నీ మీడియా అటెన్షన్ ఆమె దిక్కుపోయేటట్టుగా చేసుకుంది. ఆమె 7వ తారీఖు రాజీనామా చేయాల్సిన ఆమె ఇవాళ రాజీనామా చేసి న్యూస్ అంతా కొంచెం బ్రేక్ చేసే ప్రయత్నం చేసింది. అయినా మనకేం ఫరకేం పడది. మన ఈరోజు ఫైట్ అయితే చాలా పెద్ద ఎత్తున ప్రజా ఆమోదం పొందింది, ప్రజల మద్దతు వచ్చింది. కవితకు గాడిది గుడ్డుకు ఏం సింపతి రాదు, ఏం రాదు, వాళ్ళు ఏం సక్కని పనులు చేయలే అని దొంగ పనులు చేసిపోయిన వాళ్ళు కాబట్టి మనకు అసలు పోలికనే ఉండదు. ఈరోజు ఖచ్చితంగా ప్రభుత్వం అటెన్షన్, ప్రజల అటెన్షన్ ఈరోజు రిటైర్డ్ ఉద్యోగుల తరపున తిరిగింది. వీళ్ళకి నిజంగా అన్యాయం జరుగుతుందని చెప్పింది. ఈరోజు పోలీసుల నిర్బంధం అయితే ఇంకా భయంకరంగా పెరిగింది. నాకైతే ఇలా ఇంటికాడ ఇప్పుడు ఈ రాత్రి కూడా పోలీసులు ఉన్నారు. రేపు మార్నింగ్ ఎవరైనా ఏ టైం అయినా మీరు కంచర్ల అపార్ట్మెంట్స్కి వస్తే మీకు కనబడతారు. కింద హైదరాబాద్లో పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు వచ్చినప్పుడు చూస్తే కనబడతారు. రేపు కూడా నేను మీడియా కాన్ఫరెన్స్ పెడుతున్నా, ఇక్కడ ప్రెస్ వాళ్ళందరినీ పిలుస్తా, ఈ అన్యాయం ఏందని అడుగుతా, ఎందుకు పెడుతున్నాను అడుగుతా. నా ఇంట్లో మేము దొంగతనం చేసినాం, మేము బందిపోట్లమ్మా, నా ఇల్లు మొత్తం ఎందుకు సోదా చేయాలని చెప్తా. ఎందుకు నా ఇల్లంతా సోదా చేయాలి? ఈరోజు మేము ఏం తప్పు చేసినామని, ఏమన్నా డెకాయిటీ చేసినామా, ఎవరైనా మోసం చేసినామా, ఎవరికన్నా పైసలు ఎగ్గొట్టినామా, మేము ఏం చేసినామని చెప్పి ఈరోజు ప్రభుత్వంలో ఇంతగానో టార్గెట్ చేసింది అనేది ఈరోజు వాళ్ళు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇంకొక సోదరులు వీళ్ళందరూ కూడా ఈరోజు వీళ్ళందరూ కూడా పోలీస్ స్టేషన్లో అరెస్ట్ అయిన వాళ్ళు. ఈరోజు అందరూ ప్రభుత్వం అనుకోవచ్చు, వీళ్ళందరూ మేము రిటైర్ అయితే వీళ్ళ పైసలు ఎగ్గొడతాం, ఏమంది రూపాయి ఇయ్యం అని అనుకోవచ్చు.
కానీ ఈరోజు 60 సంవత్సరాలు దాటిన వారు, అందరికీ దాదాపు 61, 62 మధ్యలో ఉంటుంది. ఆ వయసులో ఉన్న వాళ్ళందరూ కూడా ఈరోజు వాళ్ళకు ఉన్న శక్తిని అంతా కూడగట్టుకొని ఈరోజు అసెంబ్లీ ముందుకొచ్చి నినాదాలు ఇచ్చి పోరాటం చేసి ప్రభుత్వం పైన వ్యతిరేకంగా స్లోగన్స్ ఇచ్చి వాళ్ళ హక్కుల కోసం ఈరోజు పోరాడుతున్నారు. 60 సంవత్సరాలు దాటిన పెద్ద మనుషులు వీళ్ళందరూ, 60 సంవత్సరాల అనుభవంతో ఉన్నోళ్ళు, 40 సంవత్సరాలు ప్రభుత్వ ఉద్యోగంలో పనిచేసిన వాళ్ళు వీళ్ళంతా. వాళ్ళందరూ కూడా ఈరోజు వీళ్ళు ఏం చేయగలుగుతారు అని అనుకున్నారు. వాళ్ళందరూ ఇవాళ చురకత్తులు లెక్క అయ్యారు. ఇవాళ తెలంగాణ అమ్ముల పొదిలో ఉన్నటువంటి బాణాల లెక్క బయటకు వచ్చిండ్రు. తెలంగాణ అమ్ముల పొదిలో ఉన్నటువంటి బాణాల లెక్క ఈరోజు బయటకు వచ్చిండ్రు. వాళ్ళందరూ కూడా ఈరోజు ప్రభుత్వం పైనకి గురిపెట్టిండ్రు. వాళ్ళందరూ కూడా తమ పదునైన మాటల బాణాలని ఈరోజు ప్రభుత్వం పైన ఎక్కుపెట్టి కొట్టిండ్రు. ఈరోజు అసెంబ్లీ వేదికను చేసుకొని అసెంబ్లీలో ఉన్నటువంటి వాళ్ళకు తాకేటట్టుగా కొట్టిండ్రు. ఈరోజు అసెంబ్లీ ముందు బాజాప్త నినాదాలు ఇవ్వగలిగారు. ఈరోజు బట్టి అనేటోడు ఏ విధంగా అబద్ధం ఆడిండు, ఏ విధంగా మోసం చేసినాడో చాలా స్పష్టంగా కనబడ్డది. ఈరోజు మేము అసెంబ్లీ కాడ అసలు ఈయన కనబడనే వద్దనుకున్నారంట. మార్నింగ్కి వెళ్ళి ఈరోజు 101% నేను పూర్తిగా నమ్ముతా. ఈ ఉద్యమంలోకి నేను యాక్చువల్గా నిరుద్యోగుల తరపున కొట్టాడాలి. నిరుద్యోగుల తరపున సబ్జెక్టు పైన నేను ఫర్రుగా ఉంటా. అసొంటిది వీళ్ళ జీవోలు, డాక్యుమెంట్లు, పేపర్లు అన్నీ చదివి రిటైర్డ్ అయిన ఉద్యోగుల తరపున మేము నిలబడ్డామంటే ఓన్లీ భగవంతుని ఇచ్చాను, వేరే ఏం లేదు. చెప్తున్నా కదా, నిన్న కూడా నేను నీకు ముందుగా ఉంటా అని గుళ్ళే చెప్పాను. నేను అప్పటి స్పష్టంగా అర్థమైపోయింది. లేకుంటే ఇవాళ నేను పోలీసులు అడుగడుగున ఇంటికే వాసిలా అనేక జాగాలలో తప్పించుకున్నా. ఇంటికే వాసిలా తప్పించుకున్నటువంటి పరిస్థితి. ఇవాళ నేనే అసెంబ్లీ దాకా పోకుంటే తక్కిన వాళ్ళు నేను ముందే అరెస్ట్ అయినా అనే మెసేజ్ మీ అందరికి వస్తే, రాత్రికి నేను పోలీసులో ఉన్నది నేను వీడియో మీకు పెట్టలే. ఎందుకంటే మీరు మనస్థైర్యం అయిపోయి జడిసన్ అంటాడు బయటికి వెళ్ళాడు, ఇక హౌస్ అరెస్ట్ అని చెప్పి వస్తాడు, ఎవరు రాడు. కాబట్టి నేను అవన్నీ కడుపులో దాచుకొని నేను చాలా జాగ్రత్తగా వ్యవహరించిన. ఇవాళ వరకు రాత్రికెళ్ళి నా ఇంటికాడ పోలీసులు ఉన్నారు కంప్లీట్గా, ఇప్పుడు కూడా ఉన్నారు. ఇప్పుడు ఈ టైంలో ఇక్కడ లైవ్ నడుస్తుంది, కింద పోలీసులు జీబులు పెట్టుకొని మరి కూర్చున్నారు 9 పోలీసులు. నేను లోపలికి వచ్చేటప్పుడు కూడా వాళ్ళతో మాట్లాడింది పెట్టిన. కాబట్టి ఇంత పగ, ఇంత ఇది సంపాలనంత కోపం ఎందుకు? రిటైర్డ్ ఉద్యోగాలు ఏమడుగుతుండ్రు? కానీ పథకాలు ఏమని అడుగుతుండ్రా? నువ్వు ఇస్తున్న తులం బంగారం వాళ్ళు ఏమని అడుగుతుండ్రా? మా హక్కుతో వచ్చిందే కదా మేము అడుగుతున్నది. ఇంకా అన్నిటికంటే భయంకరం ఏంటంటే కాగ్ రిపోర్ట్లో ఏకంగా ఇచ్చేసినట్టుగా అలా రాసేసారు. అసెంబ్లీలో బాజాప్తా ఈరోజు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అనేటోడు ఇచ్చేసినట్టుగా ప్రకటించుకున్నాడు. ఇంత దౌర్భాగ్యమా? ఇంత అన్యాయమా? అది అసెంబ్లీకి వేదికగా చేసుకొని అసెంబ్లీలో అంతమంది శాసనసభలు ప్రజల ఓట్లతో గెలిచిన వాళ్ళు అలా కుసున్నంగా చాలా గొప్ప గొప్ప చట్టాలు జరిగినటువంటి అక్కడ ఆ అసెంబ్లీలో ఈరోజు తెలంగాణ విభజన అనే దానిపైన జరిగినటువంటి చర్చ ఆ సభలో, అటువంటి సభలో కూర్చొని పచ్చి అబద్ధాలు చెప్తా ఉంటే ఇవి అబద్ధాలు అని చెప్పి ప్రతిపక్షాలు మాట్లాడలేదే. మీరు బాగా అబ్జర్వ్ చేయండి, ప్రతిపక్షాలందరూ కూడా ఇట్లా టచ్ చేసిపోతుండ్రు. ఎందుకంటే కొంతమంది స్థానిక ఎమ్మెల్యేలు, స్థానికులు, వాళ్ళ ఓటర్ల పరిధిలో ఉన్నటువంటి రిటైర్డ్ అయినటువంటి వాళ్ళు వాళ్ళ బంధువులతోనూ వాళ్ళ ఫోన్లు చేసి ప్రెజర్ పెట్టుట్లా టచ్ చేస్తుండ్రు. ఈ డిఏలు ఏమైనా, పిఆర్సీలు ఏమైనా వీళ్ళ ఇస్తలేరు. అది కాదు కదా, ఈరోజు తాట దియ్యాలి ప్రభుత్వాన్ని. ఎమ్మెల్యేలు బయటికి రావాలి, ఎమ్మెల్యేలు పోడియం దగ్గరికి దూసుకుపోవాలి, ఎమ్మెల్యేలు కింద పడి పొర్రాలి. ఎందుకంటే ఇది హక్కు, ఇది ఒక పెద్ద సబ్జెక్టు. ఇంత పెద్ద సబ్జెక్టును ఇయాల్టికి ప్రతిపక్షాలు ఎందుకు క్యాచ్ చేయలేకపోతున్నాయి? మేము ఇచ్చిన పిలుపు మొదటి రోజు నేను కూడా భయపడ్డా. అరే నేను ఒక్కనే చెప్తున్నా కదా చలో అసెంబ్లీ అని. ఫస్ట్ 2వ తారీఖు అని ప్రకటించిన. నల్గొండ మిత్రులు ఫోన్ చేసి అన్న 2వ తారీఖు కుదరది, 5వ తారీఖు అయితే పెడితే
అందరం వస్తామని చెప్తే 5వ తారీఖు డేట్ చేంజ్ చేసిన. సిద్దిపేట పోయి ప్రెస్ మీట్ పెట్టిన. ఇట్లా చాలా విధాలుగా మన ఇందిరా పార్క్ కాడ పోస్టర్ రిలీజ్ చేసిన. సిద్దిపేటలో కూడా అదే పోస్టర్ రిలీజ్ చేసి మళ్ళీ అక్కడ కూడా మాట్లాడినా. రోజు లైవ్ పెట్టిన. ఈరోజు అయినా వస్తారా రారా అని అనుకున్నా. ఇవాళ ఒక సారు అందులోకి వెళ్ళిండు. ఆ సార్ నంబర్ నేను తీసుకోలే. ఖమ్మంకి వెళ్ళి వచ్చినాడు సార్ కూడా పోలీసులకి వెళ్ళి నన్ను అరెస్ట్ కాగానే ఆ సార్ స్లోగన్ ఇచ్చిండు. సార్ టీచరు, రిటైర్డ్ స్కూల్ అసిస్టెంటు, ఈశ్వరం డోర్నకల్. ఆయన వచ్చి స్లోగన్ ఇచ్చిండు అక్కడ నిలబడి. వాళ్ళ అబ్బాయి దింపిపోయిందట. అనుకోకుండా సార్ నాకు మధ్యాహ్నం తర్వాత కనవాలే. నాకు అక్కడ ఇదైనాక వదిలేసినాక అందరూ నన్ను ఒకరిని కూర్చోబెట్టి అందరిని వదిలేసింది కదా అందులో. ఆ సార్ స్లోగన్ ఇచ్చిండ్రు. ఆ మొదటి నినాదంతో మొదలైంది ఈరోజు అసెంబ్లీ ముందు. మొదటి నినాదం ఒక స్కూల్ అసిస్టెంట్ సార్, ఖమ్మంకి వెళ్ళి వచ్చినట్టు స్కూల్ అసిస్టెంట్ సార్ నా స్లోగన్కు మద్దతుగా ఆయన స్లోగన్ ఇచ్చిండు. నాతో పాటు పోలీస్ జీబ్లో ఉంటాడు ఆయన. మా ఇద్దరు స్లోగన్లు మొదలైనవి ఈరోజు. అట్లా ఈరోజు వాళ్ళందరూ కూడా వాళ్ళ బలమంతా కూడా తీసుకొని ఈరోజు వీళ్ళు ఏం చేయగలుగుతారు, వీళ్ళ పైసలు మేము ఎగదొబ్బుతాము, మమ్మల్ని ఏం చేయగలుగుతారు అని చాలామంది అనుకున్నారు. కానీ ఈరోజు వాళ్ళు సక్సెస్ఫుల్గా పెద్దోళ్ళు చేయలేనటువంటి ఉద్యమాన్ని ఈరోజు వాళ్ళు సక్సెస్ఫుల్గా చేయగలిగారు. ఇది సామాన్య విషయం కాదు. ఇది ప్రభుత్వానికి చెంపదెబ్బ. ఈ ప్రభుత్వానికి కొంచెమైన సిగ్గు శరం ఉంటే వాళ్ళు వెంటనే వీళ్ళ పైసలు వీళ్ళకి ఇచ్చేసేయాలి. అసెంబ్లీ సాక్షిగా ఏదైతే బట్టి అబద్ధం చెప్పినా అది నేను జీర్ణించుకోలేకపోయినా, నేనే కాదు తెలంగాణ సమాజం కూడా జీర్ణించుకోలేకపోయింది. బాజాప్తా పోలీసులే చెప్పే పరిస్థితి ఇంత దారుణమా అని, ఇంత పచ్చిగా అబద్ధాలు ఆడతారా అని. ఇక రిటైర్డ్ కాబోయే పోలీసులు అయితే ఇంకా పచ్చిగా తిట్టిండ్రు. నాకు ఫోన్ చేసి మరీ తిట్టిండ్రు. ఇంత భయంకరంగా వాళ్ళు తిట్టిండ్రు. కాబట్టి ఈరోజు ఇటువంటి ప్రభుత్వాన్ని ఎన్నడూ కూడా మనం చూడలే. ఈరోజు వాళ్లకు చాలా బలమైన బుద్ధి. ఈరోజు 60 సంవత్సరాలు దాటి వాళ్ళు రిటైర్డ్ అయినటువంటి వాళ్ళు ఈరోజు ఇచ్చిన పిలుపు. తెలంగాణ ఉద్యమం ఒక దిక్కు నడిచింది. తెలంగాణ తెచ్చుకోవడానికి ఒక దిక్కు పోరాటం నడిచింది. తెలంగాణ తెచ్చుకోవడానికి ఈరోజు అనేకమైన హింసలు పొందినాం. తెలంగాణ తెచ్చుకోవడానికి పొరినొప్పులు, ఉద్యోగాలు మోసిండ్రు, నిరుద్యోగులు మోసిండ్రు. ఈరోజు పవర్ మాత్రం కొంతమందే అనుభవిస్తున్నారు. తక్కినోళ్ళ పరిస్థితి ఏంటంటే కనీసం వాళ్ళకి అన్యాయం జరుగుతుంటే కనీసం వాళ్ళ గురించి మాట్లాడే పరిస్థితి కూడా లేదంటే అర్థం చేసుకోండి. ఇవాళ ఎటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితులల్లో ఈ నాయకులు ప్రతిపక్ష నాయకులు కానీ పాలకపక్ష నాయకులు కానీ ఉన్నారో, ఎంత స్వార్థంతో నిండిపోయి ఉన్నారో అర్థం చేసుకోండి. నిజంగా మనకు మద్దతుగా ఉన్నటువంటి చిన్న యూట్యూబ్ ఛానళ్లకు వాళ్ళందరూ కూడా నేను సంపూర్ణంగా హృదయపూర్వకంగా వాళ్ళ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అందులో ఓకే టీవీ కానీ, అదాన్ టీవీ కానీ, మన ఆద్య టీవీ కానీ, మిర్రర్ టీవీ కానీ, మన హరిత గారు కానీ, పవన్ గారికి కానీ, శ్రావ్య గారి ఓకే టీవీ శ్రావ్య గారికి, శంకర్ గారికి, చిల్క ప్రవీణ్ గారికి, ఈ విధంగా అందరికీ పేరు క్రాంతి గారికి పేరు వాడుతున్న అందరికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. వీళ్ళు నిలబడ్డందుకు, వీళ్ళ కార్యక్రమాలు చూపెడుతున్నందుకు, వీళ్ళ వార్తలు రాస్తున్నందుకు. ఇవాళ దాంతో ప్రెజర్ పెరిగి ఇవాళ చలో అసెంబ్లీ పిలుపునిచ్చినప్పుడు ఇవాళ చాలామంది విమర్శించుకోవచ్చు. బక్క జడ్సన్ ఎవరు పిలిపియనికి, ఆయన ఏమైనా మనకు రిటైర్ అయిన నాయకుడా, మనకేమైనా సభ్యుడు, ఆయనకు చెప్తే పోడేంది అని అనుకోవచ్చు. కానీ ఈరోజు రిటైర్ అయిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా పోవాల్సిందే. ఆయన ఒక్కడు ఎంతగానో కొట్లాడతాడు, ఈ ఇష్యూ మనది, మనం పోవాల్సిందే అని చెప్పి వాళ్ళందరూ ఈరోజు బలవంత పెట్టి వాళ్ళు నడవాలనగానే తక్కిన వాళ్ళు కూడా అందరు నడవాల్సి వచ్చింది. అంటే ఈరోజు నాయకత్వం లేమి ప్రశ్నించే గొంతుల కరువు అక్కడికి వచ్చింది. అంటే ఈరోజు సమస్యలు అనేకం ఉన్నాయి ఈ తెలంగాణలో. కానీ వాటిని నడిపించే నాయకులు లేక, వాటిని ప్రశ్నించే గొంతులు లేక
ఈరోజు కేవలం టీవీ డిబేట్లకు కానీ మైక్ టైసన్లకే పరిమితం అవ్వడం వల్ల ఈరోజు వీళ్ళందరూ కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులలో మనం అందరం ఉన్నాం. కాబట్టి ఇటువంటి టైంలో ఒక నిమిషం. హలో బ్రదర్, బ్రదర్ దగ్గర ఉంటాను. అరే సారీ బ్రదర్. పెరాలసిస్ పేషెంట్స్ ని ఓకే, పొద్దున్న నుంచి ఫుల్ ఫాలో అవుతున్నా. మీరు బ్రహ్మాండంగా అసలు ఎట్లా చెక్ ఇచ్చి పోయిండ్రంటే అక్కడికి బ్రదర్ దాదాపు చాలా మంది వచ్చారు. అసలు మీ వెనకాల తర్వాత గ్రూప్లు వచ్చినాయి. ఆడికి గ్రూప్లు వచ్చినాయి. దాదాపు 2000 మంది అరెస్ట్ అయినరు రాష్ట్ర వ్యాప్తంగా. మాదొక టీచర్స్ గ్రూప్ ఉంది, అందులో ఒక సార్ ఉన్నాడు, అన్ని పెట్టిండు ఎప్పటికప్పుడు. ఓకే, ఎక్కడెక్కడ అరెస్ట్లు అవుతున్నాయి ఏం కదా అన్ని కూడా ఎప్పటికప్పుడు పెట్టుకుంటే నేను ఫాలో అవుతూ వచ్చిన. ఓకే, ఇక మీరు అరెస్ట్ అయింది అవన్నీ చూసినాం. కానీ ఎంత సార్ ఒక్క నిమిషం ఉండని ఇవ్వలే మిమ్మల్ని అక్కడికి. ఒక్క నిమిషం కాదు, ఒక్క సెకండ్ కూడా ఉండడు. అక్కడ పోవడం అనేది దాదాపు నేను ఇక చాలా కష్టపడ్డా. పొద్దుగాలకి వెళ్ళి నేను పెట్టిన వీడియోలు అప్పుడప్పుడు తీసినే కాదు, అది పొద్దున్న 7:30కి వెళ్ళి తిరుగుతున్నా నేను అక్కడికి ఎంటర్ కానికి. తిరుగుకుండా కరెక్ట్ 10:30కు ఎమ్మెల్యేలు మంత్రులు వాళ్ళందరూ పోయే టైంకు అక్కడికి వెళ్ళడం జరిగింది. ఇప్పుడు ఒక దిక్కు మనం ఇక్కడ ఇదైతే యూనియన్ నాయకులు వికారాబాద్ పోయి నూతన సంవత్సర సన్మానాలు చేయించుకుంటున్నారు. ఇప్పుడు కొన్ని ఫోటోలు వచ్చినాయి. ఏలూరు శ్రీనివాసు ఇక్కడ 60 ఏళ్ళు దాటి తమ మీరు సేవలు అందించిన మీ పరిస్థితి అంతా వదిలేసి అరెస్ట్ అయ్యి జైళ్ళల్లో ఉంటే వీళ్ళు పోయి ఆడ సన్మానాలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి. శ్రీనివాసరావు పెద్ద బద్మాష్, చిన్న బద్మాషి కాదు. ఎందుకంటే మన ఇంటర్వ్యూలు కూడా నాకు వాళ్ళ అవసరము 15 లక్షల మంది నాకు అవసరము. అసలు మరి వాళ్ళకన్నా చేయాలి కదా, వాళ్ళకన్నా పిఆర్సీ ఇవ్వాలి కదా. ఇప్పుడు బ్రదర్ వాళ్ళే అడిగితే మనకు కూడా వర్తించినాయి కదా. ఇప్పుడు పిఆర్సీ పెరిగితే మీ పెన్షన్ పెరుగుతుంది, డిఏలు పెరిగితే మీ డిఏలు పెరుగుతాయి. కాబట్టి అవి మేము అడుగుతున్నాం కదా ఇవాళ కూడా. నువ్వేంటి గొట్టంగానే అడిగేది? నువ్వేంటి గొట్టంగా? నాట్ ఓన్లీ రిటైర్మెంట్ బెనిఫిట్స్, మీరు పిఆర్సీ అడుగుతున్నారు, డిఏలు అడుగుతున్నారు, ఆల్ ది బెనిఫిట్స్ అడుగుతున్నారు. బ్రదర్ ఒకటి, ఈరోజు రిటైర్మెంట్ అయిన వాళ్ళ పైసలు వెంటనే ఇచ్చేయాలంటే రేపు రిటైర్డ్ కాబోయేటోళ్ళకి కూడా వెంటనే ఇచ్చేయాలనేది అర్థం. ఈరోజు సర్వీస్లో ఉన్న వారికి డిఏలు పిఆర్సీలు వాళ్ళకి వెంటనే ఇవ్వాలంటే రిటైర్డ్ అయిన వాళ్ళకు కూడా ఇవ్వాలని అర్థం. అర్థమైందా? అందుకనే మా ప్రతి దాంట్లో స్టేట్మెంట్లో కూడా డిఏ పిఆర్సీ కూడా వాళ్ళే వేరే డిమాండ్స్, మనవి వేరే డిమాండ్స్ కాదు. మనము ముందు రిటైర్డ్ అయినాం, మన వెనక వాళ్ళు రిటైర్డ్ అవుతారు, వాళ్ళు తప్పించుకోరు కదా ఇవాళ. కాబట్టి వాళ్ళు మనకు పుల్లలు పెట్టడానికి వీడు చూస్తాండి. గుంటనక్క ఏలూరు సీనా అనేటోడు. నేను మాదొకటి ట్రేటా అని ఒక గ్రూప్ ఉంది సార్. ఇప్పుడు నేను పొద్దున్న నుంచి వాళ్ళకు ఎవరైతే మా టీచర్స్ గ్రూప్ లో పెడుతున్నారో అవి తీసి ట్రేటా గ్రూప్ లో పెడుతున్నా. ఎవరు స్పందించలేదు. నేను అంటే ఘాటుగా పెట్టినా. ట్రేటా అంటే ఏంది? ట్రేటా అంటే ఏంది ఫుల్ ఫామ్? తెలంగాణ రిటైర్డ్ టీచర్స్ అసోసియేషన్. పైసలు వచ్చిన వాళ్ళు కావచ్చు వాళ్ళు. వచ్చిన వాళ్ళు రానోళ్ళు గట్టిగా పెట్టినా సార్. అంటే పెడితే వాడు సిగ్గులకు ఏం చేసిన అంటే నాకు మెసేజ్ పెట్టింది గ్రూప్ లోనే, వి విల్ ట్రై టు స్పీడ్ అప్ ద ప్రోగ్రామ్ అండ్ మేక్ ఇట్ పాసిబుల్ అన్నాడు. ట్రై ఏంది సార్? నాకు కోపం వచ్చి నేను పెట్టినా మళ్ళీ మెసేజ్. ఇవాళ ఇవాళ కోదండరాం రాకు మద్దతు తెలపకున్నా, లేకుంటే వీళ్ళు ఉద్యోగ నాయకులు తెలపకున్నా, ఇంకా ఏ నాయకులు తెలపకున్నా ఇవాళ వాళ్ళందరూ కూడా వచ్చి సక్సెస్ఫుల్గా వాళ్ళ పోలీసు వాళ్ళంతా నేను ఒక్కనే పోతాను అనుకోని ఎవరు రారేమో అనుకొని నా మీద ఫోకస్ పెట్టిండ్రు. జడ్సన్ ఒక్కరిని ఎట్టి పరిస్థితులలో అసెంబ్లీ కాడికి రానియద్దని. నన్ను అరెస్ట్ చేసి లోపల పోయినాక ఎవరు రారనుకున్నారు. చీమల దండు కదిలినట్టు కదిలేదు. ఉక్కిరి బిక్కిరి అయిపోయారు. ఉక్కిరి బిక్కిరి ఇలా డిపార్ట్మెంటు ఉక్కిరి బిక్కిరి అయిపోయారు. వాళ్ళందరూ కూడా నాకు పరిచయం చేస్తున్నాను. అరెస్ట్ చేసిన వాళ్ళందరూ కూడా నేనంటే చాలా అపారమైన గౌరవం. ఇవాళ మీరు మనల్ని అడగండి, ఎందుకంటే నేను పిలిపించిన అని అందరు స్టేషన్లో అంత పొలిటికల్ సెటిల్లో నడిచింది కదా.
అందరు కూడా ఇవాళ అరెస్ట్ అయిన వాళ్ళు చాలా గౌరవంగా చూసుకున్నారు పోలీస్ స్టేషన్లో. ఎవరిని కూడా పెట్టారు పోలీస్ స్టేషన్లలో ఆ, మంచిగా పేర్లు వేసి కూర్చుని పెట్టిర్రు, వాళ్ళతో ఫోటోలు దిగిండ్రు, వాటర్ టీ ఇచ్చిండ్రు. చాయ్ తాగిపించారు, భోజనాలు మేము ఉన్న కాడ అయితే భోజనాలు కూడా చేయించారు. మేము ఉన్న కాడ అందరికీ వచ్చిన వాళ్ళందరికీ అరెస్ట్ అయిన వాళ్ళందరికీ కూడా అవన్నీ కూడా మళ్ళా వాళ్ళ పైసలే, వీళ్ళకి ఎప్పుడో వస్తాయో రావో కూడా తెలియదు. అందుకని టిఫిన్ ఎందుకు తెమ్మన్నా అంటే టిఫిన్ ఎందుకు వాళ్ళ మీద భారం పడద్దని. వాళ్ళు ప్రభుత్వం పైసలు కాదవా పెట్టేది, వాళ్ళ జేబులోకి వెళ్ళి పెడతారు. వాళ్ళు రాదు సవాల్ నాకు తెలుసు కదా, నేను ఎప్పుడైనా అరెస్ట్ అయిపోతే నేను అన్నం తినా, ఎందుకంటే వాళ్ళ జేబులకి వెళ్ళి పెట్టి తినిపిస్తారు అని నేను కూడా ఇవాళ నేను కరిపప్పు అది బయటకు వెళ్ళి తెప్పించుకొని తిన్నా. అయితే నేను మన నుంచి చెప్తున్నాను, ఎవరి దాళ్ళు టిఫిన్ కట్టుకొచ్చుకోండి, నీళ్ళ బాటలు తెచ్చుకోండి, ఉన్నా కూడా తెచ్చుకోండి అని మీరు చెప్తూనే ఉన్నారు. మందులు తెచ్చుకోండి అని అందరికి చెప్పిన. అయితే నేను యాక్చువల్గా సారీ సార్, నేను మనం ఒకసారి మాట్లాడుకున్నాను, నేను మీ ఇంటికి వస్తానని మాట ఇచ్చిన, కానీ ఇక రోజు డైలీ ఒక ప్రోగ్రాం వల్ల నేను రాలేకపోయినా, కానీ ఖచ్చితంగా వస్తా. లేదు మీరు ఇప్పుడు ప్రభుత్వానికి సేవలు, మీరు అందరు కుటుంబం, మీరు ఒకవేళ ఈ ఉద్యమంలో పాల్గొనలేకపోయినా నేను చెప్తే నాది నేను చెప్పుకున్నట్టు ఉంటుంది సార్. నేను చాలా యాక్టివ్ పర్సన్ యూనియన్ లో కానీ, తర్వాత నేను డాన్స్ మాస్టర్ ని సార్, నాట్ ఓన్లీ ఫిజికల్ డైరెక్టర్. డాన్స్ మాస్టర్ గా ఎంతో మంది స్టూడెంట్స్ ని ఢిల్లీ ఆర్డి పరేడ్ లో పార్టిసిపేట్ చేయించిన, ఎవరికి దొరకదు అవకాశం ఢిల్లీలో పార్టిసిపేట్ చేయడానికి. ఢిల్లీ ఆర్డి పరేడ్ ఉంటుంది సార్, January 26th. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాల ముందర ప్రోగ్రామ్స్ చేసి, మన ప్రణబ్ ముఖర్జీ గారు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఉన్నప్పుడు నేను అవార్డు కూడా తీసుకున్నా సార్. సూపరా. ఇప్పుడు నా డిపి అదే ఉంటుంది, ప్రణబ్ ముఖర్జీతో నేను కప్పు తీసుకుంటున్నా. చూస్తా సార్, నేను వాట్సాప్ నా వేరే నంబర్లు ఉంటుంది. ఆర్టిస్ట్ గా నేను చాలా పెద్దవాడినే సార్. గ్రేట్. నేను ఫారెన్ కంట్రీస్ కూడా పోయినా ఆన్ డ్యూటీలో. ఇప్పుడు మీకు ఒక పైసా కూడా రాలేదు సార్ రిటైర్డ్ అయినా? ఎప్పుడు రిటైర్డ్ అయినా మీరు? ఏ ఇయర్ అయినారు? 24 May అయినా సార్, నేను 3rd month. 24 May. ఏ ఇయర్? 2024. 2024. మీరు జాబ్లో ఉన్నప్పుడు పరాసిస్ వచ్చిందా, రిటైర్డ్ అయినాక వచ్చిందా? రిటైర్డ్ అయినాక వచ్చింది సార్. రిటైర్డ్ అయినాక పెరాసిస్ వచ్చింది. ఓకే. అవును సార్. పెన్షన్ వస్తుందా మీకు? పెన్షన్ వస్తుంది సార్. ఓకే. ఇప్పుడు మీ ట్రీట్మెంట్కి పైసలు? అదే ఆగ్యమ గోచరం సార్. ఇప్పుడు హెల్త్ కార్డ్ పనిచేస్తలేదు హాస్పిటల్లో? లేదు సార్, నేను పెరాలసిస్ రాగానే పోయినా మనం నీమ్స్ కు. ఓకే. నీమ్స్ కు పోతే నీమ్స్ వాళ్ళు మా ఫ్యామిలీతో డబ్బులు కట్టించుకున్నారంట. డబ్బులు కట్టాల్సిందని మీకు రియంబర్స్మెంట్ వస్తుంది అని చెప్పానంటే, ఇక మా తమ్ముళ్ళు ఇటు ఉంది, మా మిస్సెస్, మా బామర్దులు, అరే డబ్బులు వచ్చిన ఫస్ట్ డబ్బులు కట్టండి, ట్రీట్మెంట్ కావాలి కదా అని చెప్పి డబ్బులు కట్టినారట. మన మిత్రుడు ఒక ఆయన మెసేజ్, గుడ్ పోలీస్ డిపార్ట్మెంట్, థ్యాంక్స్ టు దెమ్, ఇవాళ అందరు కృతజ్ఞతలు చెప్పిండ్రు అబ్బా. కామెంట్స్లో కూడా చెప్తుండ్రు. ఇప్పుడు నిజంగా చాలా బాగా ట్రీట్ చేసిండ్రు. కానీ మీ ఆర్గనైజింగ్ మాత్రం చాలా బాగుంది సార్. నేను ఒక ప్రోగ్రామ్ చేయాలంటే అని రూట్ మ్యాప్ ఎంచుకోవడము, ఎవరెవరికి ఏ రకమైన సలహాలు ఇవ్వడము, తర్వాత 110% మన మీద పోలీస్ నిఘా ఉంది. నేను లైవ్ లో ఖచ్చితంగా చెప్పిన 101% మనము అసెంబ్లీ దగ్గర పోతున్నామని బాజాబ్తా చెప్పి మరిపోయినాం. నిన్న రాత్రి మీరు ఖచ్చితంగా చెప్తున్నారు కదా, నేను వింటున్నా. బాజాబ్తా నైట్కి వెళ్ళి మేము వేరే దగ్గర వండుకున్నాము. బాజాబ్తా ఉస్మానియా యూనివర్సిటీలోనే ఉన్నా. బాజాబ్తా పోతామని చెప్పినాం, బాజాబ్తా పోయినాం, చెప్పి మరిపోయినాం. అంటే అంటే అది భగవంతుని ఇచ్చ కూడా ఉన్నది, ఇంతమంది కష్టపడుతుండ్రు. మరి మీరు చేస్తున్నది ఒకరి మెప్పు కోసం కాదు, ఏదైనా స్వలాభం కోసం కాదు. మీరు వాలంటరీగా అయ్యో ఇన్ని సంవత్సరాలు
సర్వీస్ చేసిన గవర్నమెంట్ కి 61 సంవత్సరాల పై దాటిపోయినరు. ఉమ్, వీళ్ళకు ఎవరు చేయుతనిస్తలేరు. నేనున్నాను, మీరు వచ్చిండ్రు సార్, తప్పకుండా భగవంతుడు తదాస్తు అంటాడు. అంటారు ఖచ్చితంగా. మనం ఎవరమైనా దేవుడు చాలా గొప్పడు సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. నేను వస్తా. సెకండ్ చదువుతుంది సార్, సెకండ్ నేను ఒకటి చదువుతా. చదవండి సార్. వి విల్ ట్రై టు స్పీడ్ అప్ ద ప్రోగ్రామ్ అని పెట్టిండు సార్. ఓకే. మేక్ ఇట్ పాజిటివ్ అని పెట్టిండు. మేక్ ఇట్ పాసిబుల్. నేను పెట్టిన కోపం వచ్చి, ఇట్ ఈస్ నాట్ రైట్ టు సే దట్ వి విల్ ట్రై, కైండ్లీ డూ ఇట్ అండ్ స్టార్ట్ వర్కింగ్ క్విక్లీ ప్లీజ్. సూపర్. మళ్ళీ ఏమన్నా అంటే, వాట్ నీడ్ టు బి డన్ టుమారో డూ ఇట్ టుడే, అండ్ వాట్ నీడ్ టు బి డన్ టుడే డూ ఇట్ నౌ, సో దట్ యూ కెన్ బి యాక్టివ్. వానికి ఎట్లాంటి చెప్పుతో కొట్టినట్టు పెట్టినా అంతేగా సార్. రేపు చేసేది ఇవాళ చేయి, ఇవాళ చేసేది ఇప్పుడు చెయ్యి, అంతే. ఇప్పుడు నువ్వు యాక్టివ్ గా ఉన్నట్టు తెలుస్తుంది. అంతే. ఓకే. ఇంకా అంతకుముందు 3-4 బాగా పెట్టినా సార్, వానికి దిమ్మ తిరిగిపోయింది అందరికి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. నేను వచ్చి కలుస్తా. ఇప్పుడు లైవ్ ఎప్పుడు పెడతారు సార్? మీరు లైవ్ కోసమే చూస్తాను నేను. ఇప్పుడు లైవ్ నడుస్తుంది సార్. మీ లైవ్ లో మాట్లాడింది ఇవన్నీ విన్నారు. ఓహో, లైవ్ లో ఉన్న వాళ్ళు అందరు విన్నారు ఇప్పుడు ఆల్రెడీ. థ్యాంక్ యూ సార్. రైట్ సార్, థ్యాంక్ యూ. ఇది సార్కు పెరాసిస్ వచ్చింది. నేను నల్గొండ మీటింగ్ అయినాక వచ్చేటప్పుడు సార్ నా ఫోన్ చేసిండు, నంబర్ తీసుకొని ఫోన్ చేసి, సార్ నేను కూడా పాల్గొనాలనుకుంటున్నా కానీ నాకు పెరాసిస్ వచ్చింది, నేను రాలేకపోతున్నా అని చెప్పిండు. అయితే మొత్తానికి అందరు కొంతమంది రాలేని వాళ్ళు బెడ్ పైన ఉంది, వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళు చేసిండ్రు. ఈరోజు తిరగలిగిన వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేసిండ్రు. మొత్తానికి అందరు కూడా ఈరోజు వాళ్ళ హక్కుల కోసం వచ్చిండ్రు. ఈరోజు నేను ఒకసారి మీరు రిటైర్డ్ అయ్యి ఇళ్ళల్లో మంచిగా పిల్ల పాపతో హ్యాపీగా పండుకుందాం అనుకున్నారు, వాళ్ళతో ఆడుకుంటా పాడుకుంటా ఎంజాయ్. కానీ ఈరోజు సమాజంలో ఇంకా మీకు పని ఉన్నది. ఈ తెలంగాణ అప్పుల పాలైన తెలంగాణ, దగా పడుతున్న తెలంగాణ. మీరు ఈరోజు చాలామంది 90% వచ్చిన దాంట్లలో ఉపాధ్యాయ రంగాలకెళ్ళి వచ్చింది. కాబట్టి ఇప్పుడు సార్ చెప్తున్న ప్రెసిడెంట్ అవార్డు తీసుకుంటాట. అంతేకాకుండా దేశ విదేశాలకు పోయి ఆయన డాన్స్ ఇది ఇచ్చిందంట, పీఈటీతో సహా ఫిజికల్ డైరెక్టర్ కాకుండా ఇంత సేవలు అందించిందంట. అంటే ఎంత గొప్పలు వీళ్ళంతా సమాజానికి చాలా గొప్పలను అందించారు. ఇలా పోలీసులు కూడా మీకు మంచి గౌరవం ఇవ్వడానికి గల ప్రధానమైన కారణం ఏంటంటే మీరు వచ్చిన వృత్తులలోకి వెళ్ళి, మీరు ఆ వృత్తులలోకి వెళ్ళి వచ్చింది కాబట్టి వాళ్ళు కూడా గౌరవం ఇచ్చారు. చాలా మంచి ఇది చేసారు మీకు. అంటే పెద్దలు కాబట్టి అందరు 60 ఏజ్ దాటిన వాళ్ళు వీళ్ళకి ఏజ్ ఇవ్వాలని. అయినా కానీ సమాజం పైన మీ బాధ్యత ఉన్నది. ఖచ్చితంగా 101% నేను చెప్పగలుగుతాను. నేను కూడా ప్రభుత్వంలో పనిచేసిన, క్యాబినెట్ ర్యాంక్ హోదాలో చేసిన, నేను పిఆర్సీలు ఇంప్లిమెంట్ చేసిన, నేను డిఏలు ఇంప్లిమెంట్ చేసిన. చాలామంది ఉద్యోగాలను ఉద్యోగాలు తీసే ప్రయత్నం చేస్తుంటే వాళ్ళని కాపాడిన నేను. కాబట్టి ఈరోజు అంతమందిని చేసిన మనకు అనుభవం ఉంది. ఆ అనుభవంతో చెప్తున్నా, ఖచ్చితంగా ప్రభుత్వం మీ డబ్బులు ఇచ్చి తీరుతుంది. వాళ్ళు ఎగ్గొట్టాలని చూసిండ్రు, వీళ్ళు బయటికి రారు, వీళ్ళు మాట్లాడలేరు, వీళ్ళు 60 సంవత్సరాలు దాటిన వాళ్ళు కాబట్టి వీళ్ళు మాట్లాడలేరు అని చెప్పి ఈరోజు చాలామంది అనుకున్నారు. కానీ దాని మొత్తానికి తలదన్నట్టుగా ఈరోజు మీరు రోడ్డు మీదకి వచ్చేసరికి వాళ్ళు పైసలు ఇవ్వాల్సిందే. కానీ ఉద్యమం అనేది కొంచెం నిర్మించుకుంటూ పోవాలి. కొంచెం ఫైట్ అనేది మనము నిర్మించుకుంటూ పోతే ఖచ్చితంగా 101% ఇది సాధ్యమవుతుంది. 101% డబ్బులు అందరికీ వస్తాయి. కానీ వచ్చిన తర్వాత కూడా ఈరోజు భద్రాద్రి కొత్తగూడెంకి వెళ్ళి దాదాపు ఒక 7 బ్రదర్, నమస్తే బ్రదర్. మొత్తం సక్సెస్ అయింది, కంగ్రాచులేషన్ ఫస్ట్ నీకు. అట్లా అందరు డబ్బులు రావాలి చూపించినావు బ్రదర్. 1 man షో చూపించినావు సార్. షో 1 man కానీ అందరు లేకుంటే సక్సెస్ కాదు కదా సార్. ఫస్ట్ ఏమైందంటే నేను సుధాకర్ రెడ్డి సార్ అందరం కలిసి పల్లి మెట్రో స్టేషన్ దగ్గర దాకా వచ్చినాము.
పోలీసు వాళ్ళు లేడీ పోలీసు వాళ్ళు అందరూ ఒక 7 మంది ఫస్ట్ మమ్మల్ని చూసుకుంటూ ఇలా పడ్డారు. ఆ, ఇంకా నేను ఇంకోసారి ఏం చేసిన అంటే ఆ సార్ దగ్గర సుధాకర్ రెడ్డి సార్ దగ్గర స్లోగన్లు ఉండే ఆ, అవి తీసుకున్న సార్ నాకు రెండి నేను తెగిర్చి నన్ను ఎవరు గుర్తుపట్టరు ఎంప్లాయ్ అనుకోరు నన్ను, ఆ, నేను మామూలుగా వెళ్ళుకుంటా, ఆ, మీరు నేను ఫోన్ చేస్తే అప్పుడు రండి అని చెప్పిన. ఆ, ఇంకా ఆడికి వెళ్ళి నేను చేసిన స్లోగన్ తీసుకున్న ఆటోలో నేను ఇంకోసారి ఎక్కి కూర్చున్నాం. ఆ, పోలీసు వాళ్ళు రౌండ్ అప్ చేసి ఆటోని అక్కడ గుంజుకొని పోయారు. ఇక ఆహా, ఆ లేడికలో మమ్మల్ని షూట్ చేసిరు సార్ ఫోన్ లా, ఆహా, షర్ట్లను చూసి గుర్తుపట్టేది. ఇక ఆహా. ఆ పెట్రోల్ పంప్ దగ్గర అయితే పట్టేసింది నన్ను మెట్రో స్టేషన్ కాడికి రమ్మన్నారు. సార్. నేను మెట్రో స్టేషన్ దానికి వస్తేనే బుక్ అయిపోతా. అవునవును సార్. ఇప్పుడు అందరూ అరెస్ట్ అయ్యారు ఒక ఎత్తు, నేను ముందే అసెంబ్లీ దాకా పోకముందు అరెస్ట్ అయింది అనుకో, అవునవును ఇక అసలు వికెట్ పడిపోయింది అనుకుంటారు. ఎందుకంటే నిన్న సాయంత్రంకి వెళ్ళి పోలీస్ మొత్తం నన్నే టార్గెట్ చేసింది. అవునవును సార్. ఇప్పుడు ఇది అయిపోయినా కూడా కాక కింద ఫుల్ ఉన్నారు. రేపు రా ఇంటికాడ చూద్దు పొద్దుగాల రేపు ప్రెస్ మీట్ సార్ ఆల్మోస్ట్ నేను మళ్ళా మీరు కలుస్తారేమో అని చెప్పి నేను సుధాకర్ రెడ్డి సారు, ఆ తిరుపతి రెడ్డి సారు, ఇంకో ముస్లిం ఆయన నలుగురము ప్లస్ ఇంకొక 8 మంది వచ్చి ఇంద్రా పార్క్ కాడ కూర్చున్నాం ఈవినింగ్ వచ్చి మళ్ళా. అయ్యో నన్ను ఇంటికాడ దింపిపోయింది. ఇప్పుడు ఇంటికాడ పహారా. నేను ఇక ఒక అసెంబ్లీ అయిపోయేదాకా బయటికి పోలేని ఒక పెద్ద తీవ్రవాదిని ఉగ్రవాదిని. సార్ మొత్తం సక్సెస్ చేసారు సార్. నేను సూపర్ అయింది. తీవ్రవాదిని ఉగ్రవాదిని. దొంగ కొడుకులు సార్ 60 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఏం చేయగలుగుతారు అని అనుకున్నారు. చూపించినవుగా సార్. 60 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఏం చేయగలుగుతారు అనేది వాళ్ళు చూపించారు. నీ పవర్ ఫస్ట్ నా దగ్గరికి 2 పోలీసు వాళ్ళు వచ్చారు సార్. 2 పోలీసు వాళ్ళు వచ్చి నిన్ను జైల్లో పెడతామంటే పెట్టురా నాయన నేను వద్దంటున్నా, కొన్ని రోజులు మా అయ్యను చూడకుండా దూరం అని ఉంటా, బాధలు చూడకుండా నేను పెట్టు, ఇప్పుడు జైల్లో తీసుకుపోనాక అని చెప్పింది నేను. అప్పుడు ఇక గాంధీనగర్ పోలీస్ స్టేషన్ లోపల తీసుకుపోయి ఆయన సీఏ వచ్చిండు. 2 గంటల తర్వాత మిమ్మల్ని 3 గంటల దాకా స్టేషన్ అరెస్ట్ చేస్తాము, మీకు భోజనాలు కావాల్సి భోజనాలు తెప్పిస్తాము, మీరు 5 గంటల దాకా బయటకు పోవద్దంటే సరే అని చెప్పాడు. కూర్చొని ఇక పాటలు పాడుకుంటా పద్యాలు పాడుకుంటా ఒకరినొకరు పరిచయాలు చేసుకుంటా అందరూ మాట్లాడారు. ఇక మాట్లాడినాక చాయ్ తీసుకొచ్చి చాయ్ ఇచ్చారు. తర్వాత ఏమనుకురేమాలు 4 అవుతుంది సార్. అప్పుడు మొత్తానికి అందరు కొత్త దోస్తులు అయ్యిండ్రు. రిటైర్ అయిన వాళ్ళు అందరు కొత్త దోస్తులు దొరికిండ్రు. అందరికి ఒకరికొకరు ముఖ పరిచయాలు చేసుకోరు, ఇది నాది ఈ ఊరు ఇది అని చెప్పి, ఏ సంవత్సరం రిటైర్మెంట్ అయినా ఏ సంవత్సరం దిగినావు అని చెప్పి ఇక మాట్లాడుకోరు అంతా. ఇక వాళ్ళు ఒక పేరు అనేది పెడతా అంటారు సార్ మిమ్మల్ని అడిగి. అదే ఇదంతా రిటైర్మెంట్ ఎంప్లాయీలదే ఒక మొత్తం కలిసి సార్ని అడిగి ఒక పేరు ఎంచుకొని పేరు పెడదాము, వాళ్ళు వద్దిగా మనకు అన్నట్టు మాట్లాడేది. ఇక ఇప్పుడు మొత్తానికి అయితే కొత్త దోస్తులు దొరికిండ్రు రిటైర్ అయిన వాళ్ళందరికి సార్. ఖాళీగా బాగా కలిసి నేనున్న పోలీస్ స్టేషన్లో కూడా అట్నే భద్రాద్రికి వెళ్ళి వచ్చిన వాళ్ళు చాలా మంది అక్కలు వచ్చిండ్రు. వాళ్ళందరూ కూడా నంబర్లు ఒకళ్ళు మార్చుకుండ్రు. చాలా మంది రిటైర్డ్ ఒక కొత్త కుటుంబం లెక్క తయారైంది రేవంత్ రెడ్డి పుణ్యాలు. ఇంకోటి నేను నీ ద్వారా చెప్పాలని ఏంటంటే, నేను 34 ఏళ్ళు పార్టీకి సర్వీస్ చేసినాక మేనిఫెస్టో గురించి నిరుద్యోగులకు ఇచ్చిన సమస్యల గురించి మాట్లాడినప్పుడు దాని మీద నన్ను సస్పెండ్ చేసిండ్రు. నేను ఇవాళ సస్పెండ్ చేసినందుకు చాలా సంతోషపడ్డి. ఇవాళ ఒకవేళ నేను సస్పెండ్ కాకుంటే పార్టీని మొయ్యాల్సి వచ్చు. ఇవాళ నేను అలా సస్పెండ్ చేసినందుకు ఈరోజు నిరుద్యోగులను కానీ రిటైర్ అయిన ఉద్యోగులను కానీ వాళ్ళ సేవ చేసుకునే భాగ్యం నాకు రేవంత్ రెడ్డి గారు కలిగించారు. ఈ ఒక్క విషయంలో మాత్రం రేవంత్ రెడ్డి గారికి 2 చేతులు జోడించి కృతజ్ఞతలు చెప్తా. అదే ఆ బరువు ఎందుకు ఈ బరువు అని డబుల్ బోనస్ ఇచ్చింది. ఆయన మస్తు ఫీల్ అవుతుండట. నాకు మేము చాలా మంచిగా ఉండే. పీసీసీ అయినా కూడా ఫస్ట్ ఫోన్ నాకే చేసిండు. అబ్బా పీసీసీ అయినా జడ్సన్ రేపు రావాలని నువ్వు అని, అంటే అంత సంబంధాలు ఉండే. అసలుంటిది ఎందుకు ఇది అయిందని అంటే ఇవన్నీ కూడా నేచరు అంటే ప్రకృతి దాని న్యాయాన్ని అదే చేసుకుంటుంది. ప్రకృతి జడ్జిమెంట్ ఇది, అర్థమైందా? కాబట్టి ఈరోజు వీళ్ళకు మన ఉద్యోగ సంఘాలు మోసం చేసిన, మేధావులు మోసం చేసిన, ఎమ్మెల్సీలు మోసం చేసిన, ఈరోజు వీళ్ళందరినీ ఏకాకం చేద్దామని ప్రయత్నం చేసిన కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి సస్పెండ్ చేసి నాకు ఈ బాధ్యతలు ఇచ్చిండు.
అవును సార్, ఆ? కానీ సూపర్ సార్, సూపర్ అయింది సార్. ఆ, ఇలా చూడాలి, మీరు నిజంగా ఆడ ఉన్నట్టలే. అవు. నేనైతే ఏదో చేస్తుడు సార్ ఆడైతే, ఏ కానీ పోయినా అంత అసెంబ్లీ దాకా పద్ధతిగా పోయినా కదా, నేను నాదే టార్గెట్ ఎంత సార్ నా ఫోన్ చేసి రమ్మని. సార్. నేను మీ దగ్గరికి వస్తే పక్కా అరెస్ట్ అయితే నాకు అర్థమైపోయింది. మీరు మెట్రో స్టేషన్ కింద అంటే ఇక మీరు వాళ్ళ సర్వైలెన్స్కి వెళ్ళిపోయిండ్రని, వాళ్ళ ఆధీనంలోకి అవునవును వెళ్ళిపోయిందని నాకు అర్థమైంది. సార్. అందుకని ఇక నేను మీ దగ్గర కూడా రాలేదు. నేను చక్కగా ఎటు ఏం పోయినా కానీ నేను ఒక్కనైనా రీచ్ కావాలి అని రీచ్ అయినా. అవును కానీ అవును సార్. కరీంనగర్ వాళ్ళు కూడా రీచ్ అయ్యారు సక్సెస్ఫుల్గా, చంద్రమౌళి మమ్మల్ని సార్ వాళ్ళు. పట్టుకున్నాక అప్పుడప్పుడు ఇక వచ్చేసారు సార్. మేము ఎక్కినాం డీసీఎం. అయితే వాళ్ళు ఇంత మంది వస్తారని అనుకోలే. ఏ ఫస్ట్ మా డీసీఎం ఎక్కి బండి తిప్పుకొని ఫస్ట్ ఏమన్నాడు, ఈడ బాదురుపురం పిఎస్ తీసుకుపోతున్నారు. ఉమ్, సరే ఎటు అటు పోతుంది అని చెప్పి మళ్ళీ ఏం చేసి వాళ్ళకి ఫోన్ చేసాడు డ్రైవర్ కు, ఆ, వద్దు గాంధీనగర్ పిఎస్ తీసుకుపోవాలక అని చెప్పి. ఆ, ఆ, బండి ఇక అసెంబ్లీ దగ్గర రాగానే కొంచెం ముందు పోగానే మళ్ళా బండి లెక్కలు వెళ్ళినాం మేము అందరం. ఇక ఆహా, ఓకే. బండి లెక్కలు వెళ్ళగానే ఆయన డ్రైవరు, ఆ ముంగటున్న కానిస్టేబుల్ వాళ్ళ సిఐకి ఫోన్ చేస్తే మా బండి స్పీడ్ తీసుకొని రైడ్ అని చెప్పారు. ఇక ఓకే, ఓకే, ఓకే. మళ్ళా సాయంత్రం మనలో ఉన్న ఒక సారుకు ప్రెస్ ఒక్క నిమిషం బ్రదర్, నేను ఒక్క నిమిషం మళ్ళీ చేస్తా ఒకసారి. రైట్, ఓకే. అయితే ఇప్పుడే మన మిత్రుడు ఒక ఆయన మెసేజ్ పెట్టిండు. కానీ ఏది ఏమైనప్పటికీ ఈరోజు అందరూ కూడా బ్రహ్మాండంగా పనిచేసిండ్రు, బ్రహ్మాండంగా ఇది జరిగింది. వెంకట్రామరెడ్డి గారు ఎమ్మెల్యే గారు మన గురించి చాలా బాగా మాట్లాడిండ్రని చెప్పి మెసేజ్ పెట్టిండ్రు. రియల్గా ఆయన కృతజ్ఞతలు, కామారెడ్డి ఎమ్మెల్యే గారి కృతజ్ఞతలు. అన్న నమస్తేనా అన్న, సారీ నేను మీకు అనుకోకుండా ఫోన్ చేసిన, ఎందుకంటే నేను లైవ్ నడుపుతున్నా, లైవ్లో మీ కృతజ్ఞతలని నేను రిటైర్మెంట్ ఎంప్లాయీస్ తర చెప్తున్నా. అన్న కామారెడ్డి ఎమ్మెల్యే గారు మా గురించి మాట్లాడినారన్న అని చెప్పిండ్రన్న. అది ఇష్యూ నేను వాళ్ళ తరఫున కొట్లాడుతున్నా. మీకు నేను యాక్చువల్గా నేను ఇవాళ తర్వాతనే పొద్దుగా కలిసి వీళ్ళ గురించి మాట్లాడమని విన్నవించుకుందాం అనుకున్నా. కానీ మీరు ముందే మాట్లాడి మేము నన్ను అడగక ముందే మీరు మాట్లాడినందుకు కృతజ్ఞతలు అన్న. అయ్యో అన్న, అట్లేం లేదు. నేనే మిమ్మల్ని కలుద్దాం అనుకున్నా, నేను కలవలేకపోయినా. ఇటు వేరే పర్సనల్ వర్క్స్ ఉండి కొంచెం నడమల డిస్టర్బెన్స్ ఉండే, మిమ్మల్ని కలవలేకపోయినా. నాది అప్పుడు అన్న నేను లైవ్ లో మాట్లాడుతున్నా, లైవ్ లో ఉన్నా. వాళ్ళు మీకు లైవ్ లో కృతజ్ఞతలు చెప్పమంటే లైవ్ లో కృతజ్ఞతలు చెప్తుండ్రు మా వాళ్ళు. రిటైర్మెంట్ అయిన వాళ్ళకు ఇబ్బంది ఉన్నది కదన్నా, నిజంగా కూడా వాళ్ళ కష్టము అదే చూస్తున్నా. రేపు ప్రెస్ మీట్ పెడుతున్నా అన్న, మీకు కాదు రిపోర్ట్ ఇస్తాను నేను యాక్చువల్గా మన బీజేపీ ఆఫీసులు ఇచ్చిన మీకు అందియలే కావచ్చు. అయితే మీ దాంట్లో ఒక సిస్టమ్ ఉంటాయి కదా, ఆ సిస్టమ్ ప్రకారం అయితే కాగ్ రిపోర్ట్ ఉంది నా దగ్గర. 16,842 కోట్ల రూపాయలు ఆల్రెడీ రిటైర్డ్ వాళ్ళ పైసలు ఇచ్చేసినట్టుగా అది ఉన్నది. ప్లస్ నా దగ్గర దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయన్న. మీరు ప్రెస్ మీట్ పెడతానంటే నేను మీకు వాట్సాప్లో పంపుతాను. లేకుంటే కాగ్ రిపోర్ట్ రేపు నేను మాట్లాడేది ఉంది. 42 మంది చచ్చిపోయినరా అన్న. నేను వాళ్ళ ఫొటోస్ కూడా పంపిస్తాను. 42 అవునా చనిపోయినరు. లేదన్నా, ఎట్లనే ఈ 1వ తారీఖు అంటే మార్చి 1 వరకు ప్రభుత్వం ఇవ్వకపోతే ఇక నిరాహార దీక్ష కూర్చుందామని అనుకున్నా. అసెంబ్లీలో ఆ మాట మాట్లాడితే ఇచ్చే అంటే ఇచ్చే పైసలు మళ్ళీ ఆపుతారేమో అని రిటర్న్ చేసిండనే పేరెందుకు అని చెప్పేసి ఆగినాము. రేపు ప్రెస్ మీట్ లో ఆ మాట చెప్పేస్తాను. నేను అసెంబ్లీలో ఆ మాట మాట్లాడొద్దని మాట్లాడలేదు, ఉండాలని. అవునన్నా, ఇప్పుడు రేపు అసెంబ్లీ పోడియంలో, రేపు ప్రెస్ పోడియంలోనే చెప్తాను. తప్పకుండా అన్న. చాలా చాలా కృతజ్ఞతలు అన్న. థ్యాంక్ యూ అన్న. ఇప్పటిదాకా నేను మాట్లాడింది కామారెడ్డి ఎమ్మెల్యే వెంకట్రామరెడ్డి గారితో. అన్నగారు కొంచెం నన్ను ఇష్టపడతారు, మా వ్యక్తిగతంగా మిత్రుడు. కింద కృతజ్ఞతలు చెప్పమన్నందుకు నేను లైన్లో తీసుకున్నా అన్నగారిని. వెంకట్రామరెడ్డి గారు కృతజ్ఞతలు. సార్ మామూలుడు కాదు, 2 సీఎంలను ఓడగొట్టినోడు, మాజీ సిట్టింగ్ సీఎంను, కాబోయే సీఎంను. అయితే అన్న వీళ్ళ కోసం నిరాహార దీక్ష అయినా కూర్చోనికి సిద్ధం అని చెప్తుండు. రేపు మన గురించి అసెంబ్లీ పోడియంలో ప్రెస్ మీట్ కూడా మాట్లాడబోతుండు. నేను అన్నగారికి సంబంధించిన కాగ్ రిపోర్టు, మన దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ అన్నీ కూడా మన దగ్గర ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా అందించే ప్రయత్నం ఖచ్చితంగా అందిస్తా. ప్రయత్నం కాదు, ఇప్పుడే నేను వాట్సాప్లో పంపుతా ఆయనకు కృతజ్ఞతలు. కానీ ఈరోజు
ఎమ్మెల్యేలు కానీ వీళ్ళందరూ కూడా మాట్లాడకపోవడం చాలా దురదృష్టం, చాలా బాధాకరం. ఏది ఏమైనప్పటికీ వెంకటరామరెడ్డి గారు స్పందించారు, మన తరపున నిలబడి కొట్టాలనికి సిద్ధపడ్డారు. కేంద్రంకి వెళ్ళి ఒక ఎమ్మెల్యేగిన కరెక్ట్ ఇరికియగలిగితే 101% వీళ్ళ పని అవుట్. కాబట్టి ఖచ్చితంగా మనం ఈ ఉద్యమాన్ని కొనసాగిద్దాం. రేపు ముఖ్యంగా 1-2 కార్యక్రమాలు అనుకున్నాము. ఒకటేమో ఈ 42 మంది చనిపోయిన వారి కుటుంబాలను ఓదార్చడం నంబర్ 1. దానికంటే ముందుగా ఏంటంటే రేపటి దినాలు అందరూ కూడా నల్ల బ్యాచ్లు పెట్టుకుందాం. మన నిరసన ఏంటంటే ఈరోజు రేవంత్ రెడ్డి గారు మనకు పోలీసులకు పంచాయతీ లేదు, మనకు ప్రభుత్వం, మనకు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రితో ఈరోజు మన పంచాయతీ. రేపు నల్ల బ్యాచ్ ధరించి మనము మన నిరసన తెలుపుదాం ఖచ్చితంగా. మరొకసారి మీ అందరు కూడా ఈరోజు ఏదైతే చెలో అసెంబ్లీ ఇవాళ మనం అందరం పోయినామో దాని అందరూ కలిసి ఈరోజు విజయవంతం చేసిండ్రు. ఈరోజు యువ కిషోరుల లెక్క మీరు యుద్ధం సన్నద్ధమైనరు, యుద్ధానికి నడుం బిగించిండ్రు. మీకు రిటైర్మెంట్ పైసలే కాదు, ఈరోజు సమాజం మీద కూడా మీ బాధ్యత ఉన్నది. సమాజానికి మీరు మీ వచ్చే సమయం ఈరోజు మీ పైసల కోసం మన అందరం కొట్లాడుతున్నాం. నెక్స్ట్ సమాజ శ్రేయస్సు కోసం కూడా మనందరం మన ఉద్యమం అనేది కొనసాగించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్లు. హలో.